నమస్కారం. ఇవాళ మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. అమ్మవారు ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటారు. బంగారు తల్లి. ఈవిడ పేరు చెంగాళ పరమేశ్వరి. మరో పేరు ఉంది అమ్మవారికి. దక్షిణ కాళికగా కూడా పిలుస్తూ ఉంటారు. అమ్మవారి నిజ రూపం ఇలా ఉంటుంది. రాక్షసుడిని కాలితో తొక్కిపెట్టి ఉంటుంది. ఇకపోతే ఇది చాలా పవిత్ర వృక్షం. అమ్మవారికి తలుపులు చేయించడానికి తీసుకురాగా ఆ చెక్కలు మరునాడికి ఇలా మొలకలు వచ్చి చెట్టు రూపంలాగా మారిపోయింది. భక్తులు ఎందరో నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇవి ఏంటి అని అర్థమయ్యేది కాదు ఒకప్పుడు. తర్వాత పిల్లలు లేని వాళ్ళు ఇలా వాళ్ళు కొంగు చింపి భక్తితో నమ్మకంగా కట్టి వెళ్తారు అని అప్పుడు అర్థమైందనమాట. ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ బిఫోర్. ఇంతమందికి పిల్లలు లేరా అమ్మా పాపం వాళ్ళు నీ మీద నమ్మకంతో కట్టారుగా, వాళ్ళందరికీ మంచిగా ఉండేలాగా అనుగ్రహించి ఇచ్చేవే పిల్లల్ని అని ఎప్పుడు వెళ్ళినా అవి చూసినప్పుడు ఓ వీళ్ళందరూ బుజ్జి పాపల సైన్సా అని చెప్పేసి వస్తుంటాను అమ్మవారికి. నార్మల్గా టెంపుల్కి వెళ్ళాలంటే సింగిల్గా వెళ్ళిపోతాను, లేదా మా మమ్మీతో వెళ్తానన్నమాట. ఆ రోజు ఒక ఆంటీతో వెళ్ళానన్నమాట. సో యథావిధిగా నేను పూజ చేసుకుని హనుమంతుడికి సింధూర లేపనం చేసి నెక్స్ట్ అరటి పండ్లు పెట్టి తాంబూలం పెట్టి నార్మల్గా మంత్రం చెప్పి రౌండ్స్ చేస్తూ ఉంటే ఆ ఆంటీ చెప్పారనమాట, ప్రవీణ, హనుమంతుడికి మనం నైవేద్యం సమర్పిస్తే 6 మంత్స్ వరకు స్వామి తీసుకోడట అని ఆవిడ చెప్పగా నాకు నిజంగా నవ్వొచ్చింది ఆ మాట. అప్పుడు ఏంటి హనుమ ఇలాగా కూడా ఉన్నాయా నీకు రూల్స్, ఎవరు సృష్టిస్తారు ఇలాంటివన్నీ, ఏంటి వచ్చి తీసుకోవా ప్రసాదం అన్నాను. ఒక పెద్ద కోతి వచ్చి ఆవిడ ముందే అవి 2 తీసుకొని ఎంచక్కా కూర్చొని తినేసి వెళ్ళిపోయిందనమాట. రియలీ వాళ్ళ నేను ఎంత ఆనందపడ్డానంటే బికాస్ ఐ నో హౌ ద బాండ్ విల్ బీ విత్ హిమ్ అని. చిన్నప్పటి నుంచి జయ హనుమ జయ హనుమ అంటూ ఉంటానుగా, మరి పిలిస్తే రాకుంటుంటాడా మా బుజ్జి హనుమ. ఇకపోతే దేవాలయ ప్రాంగణంలో చుట్టూ పరివార దేవతల్లాగా ఇలా అమ్మవారి మూర్తులు ఉంటాయన్నమాట. మా నాన్నగారు ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. మా నాన్నగారు ఏదో చెప్తూ ఉన్నారు, నేను వింటూ ఉన్నానన్నమాట. అప్పుడు సడన్గా అమ్మవారికి ఎవరో టెంపుల్ కమిటీ వాళ్ళే ఉంటారు, తెల్లని కమలం పాదాల మీద ఉంచారన్నమాట. అది మాకు తెలియదు కదా. సడన్గా టపేలన్న నెత్తి మీద పడింది. ఆవాళ మా నాన్నగారికి ఎంత నవ్వో.